మనం ఏ పండగకైనా సింపుల్గా చేసుకునే పిండి వంటల్లో ఒక రకం ఈ గోరుమిట్టీలు. వీటిని అన్ని ఈక్వల్ సైజులో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం పిండి కలుపుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఒక 2 కప్పుల మైదా పిండి, అలాగే 1 కప్పు బొంబాయి రవ్వ, మనం ఉప్మా వేసుకుంటాం కదా ఆ రవ్వ, ఒక పావు టీ స్పూన్ ఏమో సాల్ట్, చిటికెడు సోడా ఉప్పు, ఇది వేసి బాగా మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె కాచింది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది నూనె వేడిగా ఉంటుంది కదా, అందుకని ఒకసారి స్పూన్తో అంతా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ చల్లారిపోయినాక చక్కగా చేత్తో మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. బాగా మనకు పిండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీలకి ఎలా అయితే పిండిని కలుపుకుంటామో అదే విధంగా దీన్ని కూడా కలుపుకోవాలి. మనం బాగా నొక్కుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసేసి ఒక అరగంట పాటు మనం దీన్ని పక్కన పెట్టేసేయాలి. అప్పుడు చక్కగా మన పిండి రవ్వ నానుతుంది. ఒక అరగంట తర్వాత మళ్ళీ మనం చేతికి కాస్త నూనె రాసుకొని ఈ పిండి ముద్దను మళ్ళీ నొక్కుకుంటూ ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్స్గా చుట్టుకోవాలి. మనకి బాల్స్ అనేవి అన్నీ ఈక్వల్ సైజులో ఉంటాయి. గోరుమిట్టీలు కూడా చక్కగా అన్నీ ఈక్వల్ సైజులోకి వస్తాయి. ఇప్పుడు ఇలా ఒక గరిటె తీసుకొని దానికి చక్కగా నూనె అప్లై చేసిన తర్వాత మనం రౌండ్గా చేసుకున్న బాల్స్ని 2 అరచేతుల మధ్యలో పెట్టి ఇలా పొడుగ్గా చేసుకొని దాన్ని గరిటె మీద ఇక్కడ చూపిస్తున్నట్టుగా నొక్కుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా దాన్ని మనం వంచుకుంటూ తీసేసేసి ఇక్కడ కొంచెం మనం దాన్ని సాగదీసి వంచినట్లయితే మనకి గోరుమిట్టిల షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇక్కడ తీసిన తర్వాత మనం దాన్ని కొంచెం సాగదీస్తూ బెండ్ చేయాలన్నమాట. అటు చివర ఇటు చివర బెండ్ చేస్తే మనకి కరెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మన గోరుమిట్టీలు కూడా అందులో వేసేసేసి చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం హై ఫ్లేమ్ మీదే చేయాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకోవడం అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో 1.25 కప్పు బెల్లం యాడ్ చేసి అందులోనే ఒక 1/2 కప్పు కూడా వాటర్ యాడ్ చేసి బెల్లాన్ని మొత్తం కరగనివ్వాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పొడి కూడా యాడ్ చేసి మనకి ఇది లైట్గా తీగ పాకం వచ్చేదాకా దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇది 2 వేలతో పట్టుకున్నప్పుడు మనకి మధ్యలో తీగలాగా సాగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మనకి పాకం అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఫ్రై చేసుకున్న గోరుమిట్టీలు కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్గా మన గోరుమిట్టీలు అనేవి రెడీ అయిపోయినాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మన చిట్టి గోరుమిట్టీలు అనేవి చాలా త్వరగా ఈజీగా అయిపోయినాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనం ఏ పండగకైనా చాలా ఈజీగా సింపుల్గా ఈ ఐటెం అనేది రెడీ చేసేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.